విశాఖలో ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది నిన్న. నిజంగా ముగ్గురు అతిరథ మహారథులు నాయకులు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ, అలాగే వాళ్ళతో పాటు కీలక నాయకులు. అలాగే ఎన్నో లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ చేతుల మీదుగా. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ వేదికగా నిజంగా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలో ఈ స్థాయి వేడుక జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఆయన వస్తుంటే రోడ్డంతా పూల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానం, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ప్రజల్లో ఏ స్థాయి ఆదరణ ఉంది, ఏ స్థాయి ఆకర్షణ కలిగించారు అనడానికి కూడా అదొక నిదర్శనం అనుకోవాలి. కాకపోతే మొత్తం అంతా మోడీ గారి ప్రసంగం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది మినహాయిస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి, వైసీపీ పాలన గురించి మాట్లాడారు. కానీ కంప్లీట్గా ఎక్కడ పెద్దగా రాజకీయాల గురించి ఆయన ఎక్కడ పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. కంప్లీట్గా ఆయన చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి అందే అండదండల గురించి మాత్రమే మాట్లాడిన సందర్భం. ఓవరాల్గా సభ అయితే సక్సెస్ అయిందని అనుకోవాలా, ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా విశాఖ పులకించిపోయిందని చెప్పాలి ఒక రకంగా. నిన్న చూస్తే మొత్తం ఆ వేదిక కానీ అదంతా ఒక కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కాబట్టి, మోడీతో జతగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో జరిగిందా? ఆ స్థాయి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో మనం భవిష్యత్తులో కూడా చూడబోతున్నాం. ఆ సభ సక్సెస్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ బేసిక్ ఒకటి కాన్సెప్టు, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఆంధ్రాకి ఎట్లాంటి అన్యాయము చేయలేదు. మాటల్లో మార్పు మాత్రమే నిన్న కనిపించింది. ఇవాళ ఒకసారి మనం గతంలో డిబేట్లు చేసినప్పుడు 2018-19 టైంలో కూడా ఏం చేయలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు రాష్ట్రానికి అన్నప్పుడు నేను అప్పుడే చెప్పా, 12 కేంద్ర విద్యా సంస్థలు ఏదైనా సరే విభజన చట్టంలో రాసింది ఫీజిబిలిటీ అని రాశారు. ఫీజిబిలిటీ అని రాసినటువంటి వాటిని కూడా వెంటనే ఇచ్చి, ఏది తెలంగాణలో 60 ఏళ్ళు పట్టింది అవన్నీ రావడానికి, హైదరాబాద్లో కానీ అవన్నీ. అదే ఇక్కడ 4 ఏళ్లలో పెట్టేశారు మొత్తం క్లాసులతో సహా కేంద్ర సంస్థలని. 12 అంటే 15 ఇచ్చారు. అట్లాగే నిధులు కుప్పల తెప్పలు తెచ్చిపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఏమి రాలేదని నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు అన్నటువంటిది. దానికి కారణం ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చెయ్యకపోవడం, దాన్ని పబ్లిక్ నిలతీయకుండా ఉండడం కోసమని అది మోడీ మీదకి తోసేస్తున్నారు. వాస్తవంగా అన్నీ ఇస్తున్నారు అన్నది నేను ఆ రోజున మాట్లాడా, ఎప్పుడు మాట్లాడతాను. అప్పుడు తప్పు పట్టినటువంటి వాళ్ళు, అంతకుముందు వచ్చిందని రాసిన వాళ్ళు, అది జరిగినప్పుడు ఈ గొడవ పడ్డటువంటి సందర్భంలో ఏమిచ్చాడు మోడీ? మోసం చేశాడు, గుజరాత్కి మొత్తం పట్టుకుపోయాడు, అదేదో డొలేరోలోకి అక్కడికి పట్టుకుపోయాడు, ఇట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చి మీడియాలో వ్యక్తిత్వ హననం చేసి బయట దుర్భాషలాడి చేసినటువంటి అప్పుడు కూడా నేను ఫ్రాంక్గానే చెప్పి, ఏం జరిగితే అదే చెప్పాలి, వచ్చింది వచ్చినట్టే చెప్పాలి, రాంది రానట్టే చెప్పాలి. ఆ రోజున మనం మాట్లాడినప్పుడు కూడా నిందించినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు గారు ఉపన్యాసానికి ఏం చెప్తారు? బాబు గారే చెప్పారు కదా, రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎవడు ఇవ్వలేదు ఇట్లాగా ఇన్ని సంస్థలు, వెంటనే క్లాసులు కూడా బిగిన్ చేసేసారని ఆయనే చెప్పారు కదా. మనం ఆ రోజున చెప్పింది అదే కదా బేసిక్గా. అయితే అంటే మోడీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చెప్పారు. మోడీ లేని రోజున ఏమన్నారు, అదే మోడీ ఏమి ఇవ్వలేదని 40 కూడా ఎగరేశారు కదా ఆయన కోసం. కాబట్టి ఆ రోజున ఇదివరకు వీళ్ళు చెప్పింది 2018-19 మధ్యలో పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా, సామాజికవేత్తలు, ఆంధ్ర ప్రత్యేక ఉద్యమకారులు వీళ్ళందరూ చెప్పినాయని పచ్చి అబద్ధాలని చంద్రబాబు గారి మాటలతో అర్థమైపోయింది. రాష్ట్రానికి బోల్డ్ చేస్తున్నాడు మోడీ. దాంట్లో సాక్ష్యం చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు. మోడీ ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం నాశనం అవ్వాలి, మొత్తం నా రాష్ట్రం బాగుండాలని ఆయన ఎప్పుడు కోరుకోవాలి. దేశం అంతా బాగుండాలని కోరుకోబట్టినే వాళ్ళ దేశంలో బడ్జెట్ ఇప్పుడు గుజరాత్ లేదు టాప్ 1లో, మహారాష్ట్ర ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ 3లోనో 4లోనో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రచారం ఒకటిగా నడుస్తుంది. అంటే మనం ఎలా కావాలంటే అలా కన్విన్స్ చేసుకుంటున్నాం తప్పించి వాస్తవంగా ఆయన ఇస్తా వచ్చాడు. అది నిన్న చంద్రబాబు గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు. అలాగే ఎవరన్నా మనం ఏదైనా పాయింట్ చెప్తే వినేసేసి కింద ఉన్న అధికారులకు చూడండి అని చెప్పే బుద్ధి కాదా అయింది. నిన్న స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు ఏమని, ఆ మిట్టలకి సంబంధించినటువంటి కర్మాగారానికి పొల్యూషన్ క్లియరెన్స్ కావాలి ఈ ఐరన్ ఓర్ తీసుకురావడానికి అన్నటువంటి పాయింట్ అడిగితే, ఏదో ఈ త్రూ షిప్స్లో నుంచి వీటిలో అది పడవల్లో నుంచినో దేంట్లో నుంచినో తీసుకురావాలనుకున్నారట.
ఉమ్, అలా తీసుకురావడానికి పర్యావరణ అనుమతులు కావాలి. అది అభ్యంతరం ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక ఒక్కసారి ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్ళారు ఎప్పుడన్నా, వైజాగ్లో ఆ పోర్ట్ ఏరియాలో చూస్తే మొత్తం రోడ్లంతా నల్లబడిపోయి ఉంటాయి. ఆ బొగ్గు రవాణాతో, ఆ పోర్ట్లోకి వచ్చే బొగ్గు, ఆ ట్రాన్స్పోర్టేషన్తో ఆ రోడ్డంతా కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. ఆ ఎర్ర మట్టి, బొగ్గు మట్టి ఇదంతా ఉంటుంది. మనం కనుక ఒక తెల్లటి కార్ అది వేసుకుని వస్తే వచ్చేటప్పటికి బ్లాక్ కార్ అయిపోతుంది. అంత దరిద్రంగా ఉంటుంది ఆ రూట్ అంతా, పొల్యూషన్, ఆ దుమ్మంతా ఉంటుంది. అది వాటర్లో పడితే కంటామినేషన్ అయిపోతుంది. దానికి ఆయన చెప్పినటువంటి సూచన ఏంటంటే పైపులు వేద్దామన్నారు, పైపుల ద్వారా చేసుకుంటే బెటర్ అని చెప్పారు అని నేను స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు కదా. ఒక ప్రధానమంత్రి ఇట్లాగా ఒక సమస్యని విని పరిష్కరించేటటువంటిది నేర్పు ఇంతవరకు చూడలేదు నేను ఎవరి దగ్గర. సాధారణంగా చంద్రబాబు గారిని అందరూ పొగడాలి కానీ చంద్రబాబు గారు ఎవరిని పొగడరు. ఎవరి మీటింగ్లోనన్నా తనను తాను పొగుడుకుంటారు. కానీ స్వయంగా చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గురించి ఎంతగా పొగడటం ఫస్ట్ టైం. మనస్ఫూర్తిగా అన్నారు. అది మనస్ఫూర్తిగా చెప్పారా లేదా పక్కన పెడదాం, బట్ పాయింట్స్ చెప్పారు ఆయన. ఆ పాయింట్స్ క్యాచీ పాయింట్స్. అంటే ఓవరాల్గా చూస్తే నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెయ్యగలిగినంత చేస్తున్నాడు. ఒకటే ఏంటంటే గత 10 ఏళ్ల నుండి జరిగిన విష ప్రచారం ద్వారా చేసినవి చెయ్యనట్టు, చెయ్యనివి చేసినట్టు ప్రచారం చేశారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు మన కళ్ళెదురుగుండా కనబడ్డది ఏంటి? కనకదుర్గ ఫ్లైఓవర్ కనబడిందా? బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కనబడిందా? ఆ తర్వాత మచిలీపట్నం హైవే కనబడిందా? మన ప్రాంతాల్లో వచ్చిన హైవేలన్నీ ఏంటండి? మన ప్రాంతాల్లో వచ్చిన సిమెంట్ రోడ్లన్నీ ఏంటండి? కొన్ని R&B రోడ్లు కూడా హైవేల కింద కన్వర్ట్ అయినాయా? ఇవన్నీ ఏంటి? నరేంద్ర మోడీ వల్లనే కదా సాధ్యమైంది. అట్లాగే ఇంటింటికి నీళ్లు అనేటటువంటిది అతనిదే కదా. మరుగుదొడ్లు అతను వచ్చాక కట్టించినయే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి ఇన్ని రకాలైనటువంటి ఘనతల్ని ఇంతవరకు మనది ఏమీ లేదు, మనం పనికిరాని వాళ్ళం, పరిపాలన వాళ్ళం, లేకపోతే మనదంతా అసమర్థత రాష్ట్రం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ అన్నది కాస్త సంతోషం. అవును, ఒక రకంగా అంటే ఇన్ని రావడానికి కారణం, లేదంటే చంద్రబాబు గారు అంతగా మోడీని పొగడ్డానికి కారణం కూటమిలో ఉండడం వల్లే అనుకోవాలా? మేబీ అంతే. ఇదిగా ఉండుంటే, ఇండివిజువల్గా ఎన్డీఏతర ప్రభుత్వంగా ఉండుంటే ఇది చూడలేకపోయే వాళ్ళం అంతే కదా. ఆయన గనక ఐఎన్డీఏ కూటమిలో ఉంటే, లేకపోతే థర్డ్ ఫ్రంట్లో ఉంటే గనక ఎవడబ్బా సొత్తు ఇచ్చాడు, అడి జేబులో నుంచి ఇచ్చారా అనే స్టేట్మెంట్లు వస్తాయి. ఇంకా గుజరాత్కి అది పట్టుకుపోయాడు, ఇది పట్టుకుపోయాడు అని చెప్పి ఈవెన్ వాళ్ళ మీడియా కూడా అదే రాస్తుంది. అప్పుడు బాగా గుర్తు, డోలేరోకి ఇక్కడి నుంచి ఫ్లైట్లలో వెళ్ళి మరి ఇదిగో ఈ డోలేరో అప్పుడు ఖాళీగా ఉందా డోలేరో, దాన్ని చూపెట్టి ఇదిగో ఇదే అంతా రేపు పొద్దున బాంబే అయిపోతుంది, ఎట్ట చేయబోతున్నాడు మా నరేంద్ర మోడీ అన్నప్పుడు నేను అప్పుడే చెప్పా, నీకు జాతనైతే మగాడివి అయితే ఇక్కడ కూడా చేసుకో, అంతేగాని ఆడక్కడ చేసుకుంటున్నాడు నువ్వు ఏడవడం ఎందుకు, బేసిక్గా నీ జాతకాన్ని ఇంకొకళ్ళ మీద ఏడవడం ఎందుకు అన్నటువంటి. అట్లాగే ఇప్పుడైనా సరే మనకి ఎవడండి నాకు తెలియకడుతాను, సముద్రం ఏమన్నా ఈవేళ కొత్తగా ఇచ్చారా రాష్ట్రానికి? చంద్రబాబు ఎన్నేళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం ఎన్నాళ్ళు ఉంది ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ఎన్నాళ్ళు ఉంది, ఈ పట్టించుకోవాలా మనం ఎంతసేపటికి హైదరాబాదు ఆ సాఫ్ట్వేర్ తప్పించి గుజరాత్ బాగుపడిందన్న, మహారాష్ట్ర బాగుపడింది, మహారాష్ట్రలో సాఫ్ట్వేర్ కోసం పోతారా? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారును ఈ కమర్షియల్ సెక్టార్ ఎక్కువ అక్కడ. సాఫ్ట్వేర్ దాంట్లో 20-30% ఉంటుంది, మిగతాదంతా ఇదే ఉంటుంది. సాఫ్ట్వేర్ వ్యవహారాలంతా మన బెంగళూరు, హైదరాబాదు, చెన్నై కూడా తక్కువే, దాని పేరు ఏంటి మన ఇదే మెయిన్, ఈ 3 కనబడుతుంటాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అనేటటువంటిది మెయిన్ కనబడుతుంటాయి. మనం దాన్ని చూసి చొంగగార్చుకుంటా కూర్చుంటున్నాం కానీ మన దగ్గర దాని తాత లాంటి ఆస్తి సముద్రాలు అనేది. అరే ఒక సముద్రం, నేను ఎన్నోసార్లు మాట్లాడా, ఒక గంగవరం పోర్ట్లో 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్ డాక్ అవ్వగలుగుతుంది అక్కడ. 2 లక్షల టన్నులు అంటే 3.5 షిప్పుల కాస్ట్ అది. అంటే ఒక షిప్కి అయ్యే కాస్ట్తో పోల్చుకుంటే 3.5. అంటే పంచదార ఇతర దేశాల నుండి ఈ మామూలు షిప్లో తెచ్చిన పంచదార 14 రూపాయలు వస్తే దీంట్లో 7 రూపాయలు అవుతుంది. ఆ 7 రూపాయలతో పంచదార తీసుకుని మనం కమర్షియల్గా దాన్ని ఇక్కడ 14 కమ్మినా లాభమే. లేదా దాన్ని ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి స్వీట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడితే అది బోల్డ్ అంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి మీ కాకినాడ ఏరియాలో జీడిపప్పుకి సంబంధించిన బిజినెస్ బాగా సాగుతుంటుంది. ఎందుకని
వియత్నాం లాంటి చోట్ల జీడిపప్పుకి సంబంధించినటువంటిది నూక ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి వేస్ట్, వృధా అయిపోయాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసుకుని అమ్మే వాళ్ళు ఉన్నారు, స్వీట్ షాపులకి లేకపోతే వాటికి. విదేశాలలో నార్మల్గా కనిపించేది ఇక్కడికి తెచ్చుకుని అమ్ముకోవడానికి, లేకపోతే వాటి ద్వారా పరిశ్రమలు పెట్టడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతాల్లో. ఇండస్ట్రీస్ కుప్పలు తెప్పలు పెట్టచ్చు. కాకపోతే మనోళ్ళకంతా ఏంటంటే ఇవాళ రోజున ఈ భూమి ధర 10 కోట్ల రూపాయలు ఉండాలా, 4 రోజులు పోయేటప్పటికి 20 కోట్లు వచ్చేయాలి మేము రాగానే. ఇట్టాగా అంటే అర్జెంట్గా సంపాదించుకోవాలి. ఓ మద్యం షాప్ పెట్టాలా, రేపటి నుంచి సంపాదించుకోవాలి. ఇసుక తీసుకోవాలా, రేపటి నుంచి కట్టలు కట్టలు చేతికి వచ్చేయాలి. పరిశ్రమ వ్యాపారాల్లో ఏంటి, ముందు పెట్టుబడి పెడతాం, కొంత టైం తీసుకుంటుంది, దాని మీద మనం వర్క్ అంతా పెట్టాలి, ప్రెషర్ అంతా పెట్టాలి, పని అంతా పెడితే రిటర్న్స్ వస్తాయి, సెటిల్ అయిపోతాం లైఫ్లో. కానీ మనది ఈజీ ఎర్నింగ్ మనీ మీద కాన్సన్ట్రేషన్. మనం నేను ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడతారా, నాకు 2 నెలలు తిరిగేటప్పుడు 1.5 కోటి సంపాదించాలి ఏదో చెప్పు అంటే, నువ్వు వెళ్ళి అదేది ఇప్పుడు చెన్నైకో లేకపోతే గోవాకి వెళ్ళేసి మద్యం బాటిల్ తెచ్చే బాబాయ్, ఓ 10 కంటైనర్లు తెచ్చేసావనుకో, అక్కడ 80 రూపాయల కంటైనర్ ఒక బాటిల్ దొరుకుతుంది, అన్ని బడా బ్రాండ్లు అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే 150 రూపాయలకి అమ్ముడిపోద్ది, మనం 130 రూపాయలకి అమ్ముదాం షాపోడికి, మనకి బాటిల్కి 50 రూపాయలు మిగులుద్ది అన్నాడు అనుకోండి, ఇదేదో బాగుంది పెట్టే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ అదే, మద్య నిషేధం అప్పుడు కూడా లేనటువంటిది. నిన్న మోడీ ప్రసంగం చాలా బ్యాలెన్స్డ్ గా నడిచిందని అనుకోవాలి. మోడీ రాజకీయంగా జగన్ని శత్రువుగా చూడడు, నేను ఎన్నోసార్లు చెప్పా. మోడీ ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న జరిగినప్పుడు కూడా కూటమికి వ్యతిరేక పక్షం, కూటమికి ప్రత్యర్థి పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. అవును, అందుకనే కదా చంద్రబాబు మాట్లాడారు, లోకేష్ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, సీఎం రమేష్ మాట్లాడారు. ఈ నలుగురు జగన్ తిట్టారు. నరేంద్ర మోడీ తను ఏం చేస్తాడో చెప్పాడు, ఏం చేయదలుచుకున్నాడో చెప్పాడు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గ్రీన్ ఎనర్జీ ఎప్పుడండి ఓకే అయింది? 2023లో దేశంలోని 2 ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ ఓకే చేశారు. మనం దాని మీద డిబేట్లు చేసుకున్నాం, నేను వీడియోలు చేశా గ్రీన్ ఎనర్జీ మీదన. ఆంధ్రాకి అద్భుతమైన అవకాశం వస్తుంది, దేశంలో 2 చోట్ల, అందులో ఆంధ్ర ఒక బేస్ అయింది అన్నటువంటి. సరే, దాన్ని పొగడ్త కింద చూపెట్టచ్చు, లేకపోతే కనుక కథ నాటకాలు ఆడచ్చు. కానీ అదే ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసింది, అప్పుడు చెప్పిన దాన్ని ఇప్పుడు చేశారు. రెండవది బల్క్ డ్రగ్ పార్క్, 7 రాష్ట్రాలు పోటీ పడ్డాయి, ఆంధ్రప్రదేశ్ బిడ్డింగ్ గెలుచుకుంది. అది ఇది జగన్ ఉన్నప్పుడే జరిగింది, అది ఇప్పుడు ఇనాగ్రేషన్. మరి వాటిని జగన్ వల్ల ఇవన్నీ నేను ఇవ్వలేకపోయానని చెప్తాడా నరేంద్ర మోడీ? ఇప్పుడు రోడ్లు, రైల్వే లైన్లు ఏంటి జగన్ ఉన్నప్పుడు ఓకే చేసినాయే కదా ఇప్పుడు చేస్తోంది. హైవేలు జగన్ ఉన్నప్పుడు చేసినాయే కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చాక కొత్తగా ఇచ్చింది ఏంటది? ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అమరావతి, అంతే కదా. మిగతా అయ్యన్న అంతకుముందు జగన్ ఇయ్యే కదా ఓకే అయినాయి అవన్నీ గతంలో. మనమే చాలాసార్లు, నేను అనేక సార్లు వీడియోలు చేశాను, కాకపోతే వేటికై వీడియోలు చేశాను ఎంతమంది, దేని శాంక్షన్ అయింది, దేని శాంక్షన్ అయింది, అవన్నీ కలిపి వీళ్ళు ముద్రేసుకుంటున్నారు, అంత మించి ఏం లేదు అక్కడ. కానీ ఒకసారి ఒక రకంగా అంటే ఓకే, విశాఖకి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి, లేదంటే రైల్వే జోను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖ దీనికి వేదిక అయిందా? ఒక రకంగా మార్క్, బాబు గారి మార్క్ అంటే అమరావతి కదా, మొన్నటి వరకు విశాఖ అంటే జగన్ వస్తే విశాఖను, బాబు వస్తే అమరావతి అనుకున్నాం. ఇలా ఇటువంటి భారీ సభలు, భారీ మీటింగ్లు అమరావతిలోనే పెట్టచ్చు కదా సార్, విశాఖలో పెట్టడానికి కారణం ఏంటి? నేను మీరు ఉపన్యాసం మొత్తమేనండి మోడీది, అమరావతి గురించి ఎన్నిసార్లు మాట్లాడారు, విశాఖ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు చూడండి. అమరావతి పదం ఆయన నోట్లోంచి రాలా. చంద్రబాబు గారు చెప్పారు అమరావతికి రావాలి మీరంటే వస్తానన్నాడు, అంతవరకు మహానగరాన్ని తయారు చేసి చూపెడతాం మీకు అనేది, మీరే శంకుస్థాపన చేశారన్నది. చంద్రబాబు గారు అంటే ఓకే అన్నారు. కానీ విశాఖ టాప్ 10లో ఉంటుంది దేశంలో, ఈ ముక్క మాట్లాడింది నరేంద్ర మోడీ. విశాఖ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది, గ్రీన్ ఎనర్జీ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ కానీ, ఇంకా అనేకం ఇస్తాం ఇక్కడికి. అర్బనైజేషన్ చాలా ముఖ్యం, దాంట్లో మేము ప్రాధాన్యం ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలకి వ్యవసాయం మీద ఆధారపడాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పట్టణాల మీద ఆధారపడాలా, పట్టణం కాదు నగరాల మీద ఆధారపడాలా. అది నిన్న నరేంద్ర మోడీ తన ఉపన్యాసంలో చెప్పిన పాయింట్. విశాఖ కేంద్రం అయితేనే వస్తాయి పరిశ్రమలు. ఎందుకని చెప్పి మైక్రోసాఫ్ట్ అమరావతిలో పెట్టట్లేదండి, లేకపోతే ఎందుకని ఇన్ఫోసిస్ వైజాగ్ అడిగాడు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు?
ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెడతాడా అక్కడ పెడతాడా? ఉమ్, వెరీ సింపుల్ అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, చాలాసార్లు చెప్తున్నా. నా బిడ్డ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు, నా బిడ్డ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, నా బిడ్డ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, నా బిడ్డ గౌర్గావ్లో, నా బిడ్డ ఢిల్లీలో, నా బిడ్డ బాంబేలో అని చెప్పుకుంటూ, లేదా నా బిడ్డ న్యూయార్క్లో ఉంటున్నాడు, లేకపోతే ఇట్లా చెప్పుకునే అలవాటు ఎవరికి ఎక్కువ ఉంది? ఆంధ్రులకు ఎక్కువ ఉంది కదా. మరి వీళ్ళందరికీ సంబంధించినంత వరకు మా బిడ్డలు అక్కడుంటే గొప్ప అన్నోళ్ళు, నా బిడ్డ అమరావతిలో ఉద్యోగం చేస్తున్నాడని గర్వంగా చెప్పుకున్న రోజున అక్కడ గ్రోత్ సాధ్యం. అది గ్రోత్ అయ్యాక చెప్పుకుంటారా, చెప్పుకుంటుంటే గ్రోత్ వస్తుందా? ఇది మెయిన్ పాయింట్. ఫస్ట్ అయితే వైజాగ్ అనేటటువంటిది ఒక దాన్ని ఏమంటారంటే బంగారు బాతది. ఇదివరకటి రోజుల్లో ఎవడొచ్చినా సరే నువ్వు అమరావతిలోనే పెట్టు అన్న చంద్రబాబు, లోకేష్ కూడా ఇప్పుడు వైజాగ్లో పెడతానన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే కేంద్రానికి ఆ క్లారిటీ ఉంది. డెవలప్మెంట్ అక్కడ ఇక్కడ జరగదని కాదు, ఇక్కడ జరగడానికి టైం తీసుకుంటుంది. ముందు విశాఖపట్నం కేంద్రీకృత అభివృద్ధి ద్వారా ఒక బల్క్ ఆదాయ వనరు కిందకి మార్చుకోవచ్చు. అదే ఇప్పుడు ఆయన చేస్తుంది. సార్ ఫైనల్ ఒక విషయం అంటే భారతీయ జనతా పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా ఎదగాలన్నా ఇంకొకటైనా కూటమిలో ఉన్నారు కాబట్టి బాబు గారి అవసరం లేదంటే పవన్ కళ్యాణ్ అవసరం, టీడీపీ జనసేన అవసరం బీజేపీ గుర్తించిందా? అందుకే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సహకారాల. అదే టైంలో బాబు గారికి కూడా టీడీపీకి లేదంటే జనసేనకు కూడా ఇప్పుడు బీజేపీ అవసరం ఏర్పడిందా? ఎందుకంటే నిన్న మోదీ పనితీరు గురించి మాట్లాడడం, ఆ గూగుల్ సంస్థ గురించో లేదంటే ఆ మెటల్ స్టీల్ అదే ఉక్కు కర్మాగారం గురించి ఇనప ఖనిజం నేను అడిగితే ఆయన వెంటనే ఇస్తానన్నారు. ఇక్కడ కూడా పన్నులు పెంచనని హామీ ఇచ్చారు గూగుల్ విశాఖకు తీసుకురావడానికి. అంటే ఒక రకంగా మోడీని ఈ స్థాయిలో ఎప్పుడు పొగుడుండ్రు, ఇంతగా ఆయన పనితీరు గురించి ఇంతగా మాట్లాడి ఉండరు బాబు గారు. ఈ క్లారిటీ చూస్తే ఏమనిపిస్తుంది, ఈ డిఫరెన్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడైనా బాబు గారి కాన్సెప్ట్ ఒకటే, ప్రయోజనం తన పార్టీకి ఏం లాభం అనేది చూస్తారు. ఇప్పటిదాకా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఉండేది, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వచ్చేస్తుంది అన్నట్టు. క్రిందసారి రాబోతోందనినే కదా ఆయన అటుకెళ్ళిపోయింది. ఈ సమీప భవిష్యత్తులో కనిపించట్లేదు బీజేపీకి ఆల్టర్నేటివ్. వచ్చిన ఒక అతుకులు బొంత ప్రభుత్వాలు రావడానికి అవకాశం ఉంది. అతుకులు బొంత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం బలమైన వెనకాల ఉండటం ముఖ్యం. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలలో బలం లెక్కను చూస్తే కాంగ్రెస్ పార్టీ 25 కంటే బీజేపీ 75, ఈ రెండు మధ్యన కంపేర్ చేసినప్పుడు. అప్పుడు మనం బలమైన ఓడితో ఉండటం బెటర్ కదా. కాబట్టి ఆ రూట్లోనే ఉంది. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళందరి ఆలోచన కూడా ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇదే నరేంద్ర మోడీ ఎక్కువ పొగడతల తను డెవలప్మెంట్ పాయింటే మాట్లాడాడు. మేము ఇన్ని ఇస్తున్నాం, ఇంకా ఇస్తాం, రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం, దీన్ని డెవలప్ చేస్తాం, 2047 నాటికి నెంబర్ 1గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తానంటున్నారు, దానికి సహకరిస్తాం. అంతేగాని నెంబర్ 1గా చేస్తానల్లా. గుజరాత్ తీసేసి మహారాష్ట్రను తీసేసి ఆంధ్ర నెంబర్ 1 అన్నాడా? అనలా. $2.5 ట్రిలియన్ అంటున్నారు కదా. అదే $1 ట్రిలియన్, $2.5 ట్రిలియన్ ఎదుగుదాం అంటున్నారు, దానికి సహకరిస్తామన్నారు. అంతేగాని దీన్ని నెంబర్ 1గా అని చెప్పాడు ఆయన కాదు. ఆయనకి బ్యాలెన్స్ తెలుసు, కంట్రోల్ తెలుసు. ఎవరిని మీరు చూస్తే నారా లోకేష్తో షేక్ హ్యాండ్ ఇచ్చారు, నమస్కారం పెట్టారు, అంతా ఇదంతా పేపర్లో రాశారు. వేదిక మీద పరిచయం చేసేటప్పుడు కూడా, మాట్లాడేటప్పుడు కూడా చూడండి కొన్ని లెక్కలు కనబడతాయి. నిన్న మీటింగ్లో సీఎం రమేష్ అసలు ఆ బీజేపీ మంత్రి అయిన శ్రీనివాస్ వర్మ పేరే ఎత్తలా. పురంధేశ్వరి పేరుని చాలా మంది అవాయిడ్ చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ని నా అన్న పవన్ కళ్యాణ్ అంటూ లోకేష్ సంబోధించారు. నా సహచర మంత్రివర్యుడు లోకేష్ అని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. కంపారిజన్ చూడండి, నా అన్న పవన్ కళ్యాణ్, నా సహచర మంత్రివర్యుడు లోకేష్. ఈయన ఎలాగా ఫీల్ అవుతున్నాడు, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు. అట్లాగే వీళ్ళందరూ అందరి పేర్లు చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ ఏం చెప్పారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు. ఇది వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు. మనం ఏదో ఆడు వాడెంత ఈడెంత అని మనం ఇక్కడ కూర్చుని బచ్చాగాళ్ళు కోతలు కూసుకోవచ్చు, కానీ ఆ స్థాయిలో ఉన్నోడి నాలెడ్జ్ ఏంటండి, అతని టాలెంట్ ఏంటి, అతని శ్రీనివాస్ వర్మ. అదే నేను అంటుంది.
కాదు కాదు, శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఆ, వేదిక మీద, ఈయన పెమ్మసాని. పెమ్మసాని వీళ్ళు అదే అనేది వాళ్ళ పేర్లు ఏమీ ఎత్తకపోవడం. ఇంకోటి అన్నిటికంటే మీరు ఇంకో లాజిక్ చూడండి అక్కడ. ఉమ్, ఉమ్, అది మీటింగ్ జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ, అదే నియోజకవర్గం విశాఖ పార్లమెంటు నియోజకవర్గం. అధ్యక్షత ఎవరు వహించాలి? బాలయ్య గారు అల్లుడు విశాఖ ఎంపీ. ఎంపీ. కానీ అతను అధ్యక్షత వహించలా, పక్కనున్న అనకాపల్లి ఎంపీ వచ్చి అధ్యక్షత వహించాడు. అదే ప్రారంభోపన్యాసం చేశాడు. ఏంటి లాజిక్? కొన్ని తేడాలు ఉన్నాయి అవి, కాకపోతే కొట్టుకుపోతాయి అంతే. అదే కదా. రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి వరాలు కురిపిస్తాను, లేదంటే ఒక భుజం కాస్తాను, అండగా ఉంటాను ఒక హామీ అయితే విశాఖ వేదికగా మోడీ ఇవ్వడం. ఇక రాజకీయంగా ఏం జరిగింది, ఎవరేం మాట్లాడుకున్నారు అనుకునే దానికంటే కూటమి బలం ఖచ్చితంగా, ఈ కూటమి ఈ మిత్రతో ఇంకొన్నాళ్ళ పాటు ఇలాగే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ కోసం అనే సంకేతం అయితే బలంగా ఇచ్చారు. రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలని అందరూ కోరుకుంటారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.